వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ అల్లరి నరేష్ గారండి. బట్ నేనేమనుకుంటానంటే గొప్ప యాక్టర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్స్ నాట్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్, నువ్వు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్వి, నువ్వు పరుల గురించి ఎలా ఆలోచిస్తావు అన్నది ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ మీ. సో సెట్లో ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు పడిపోతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆయన నాకెందుకు అని ఆయన చైర్లో కూర్చొని వదిలేయలేదు. ఆయన పట్టించుకున్నారు ఏంటి అని అక్కడి దాకా వెళ్ళటం కానీ, all of that is what I find impressive and all of that. So I'm very grateful to work with such good people. ఓకే, ఈ సాంగ్లో ఎక్కువ టేకులు ఎవరు తీసుకున్నారు మీ ముగ్గురులో? నేనైతే ఒక టేక్ ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ సార్లు తీసుకున్నాను, 1.5 hour తీసుకున్నాను. బికాజ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా లెగ్ అల్లరి నరేష్ గారి హ్యాండ్ వరకు వెళ్ళాలి. నేను కొరియోగ్రఫర్తో ప్రాక్టీస్ చేసినప్పుడు లెగ్ ఇక్కడి వరకు వెళ్ళింది. కొరియోగ్రఫర్ నేను ఎక్కడి నుంచి ఇస్తే కాలు అక్కడి నుంచి పట్టుకొని చేశాడు. సెట్లోకి వెళ్ళాక అది పైకి వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. సో నేను నర్వస్ అయిపోయి, ఇంకా టెన్షన్ అయిపోయి, ఓ షెట్ నా వల్ల ఇంకో టేకా అని దాంట్లో బాధపడుతూ అలా ఒక 1 hour టేక్ అయిందయ్యా. సో ఐ విల్ సేవ్ బికాస్ ఆఫ్ మీ. మొత్తం డాన్స్ ప్రాక్టీస్ టైంలో విష్ణుప్రియ మన్మల్ని చాలా టీచింగ్ చేసింది, చాలా నేర్పించింది. మంచిగా చేయి, కొంచెం మీరు ఇద్దరు నార్త్ ఇండియన్ కదా, ఫన్లో చెప్తున్నా. సో నార్త్ ఇండియన్ కదా, ఈ సౌత్ ఇండియన్ స్టెప్స్ నాకు తెలుసు, మీకు అమ్మాయికి అవసరం లేదా, మొత్తం నేర్పించింది. ఈ షార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ థింక్ ఇట్ వాజ్ ద హుక్ స్టెప్. ఓకే, సెట్లో షూటింగ్ జరిగిన టైంలో ఐఎమ్ ఆల్వేస్ స్ట్రెస్డ్. ఐఎమ్ లైక్ అ స్మాల్ చిన్నపిల్ల స్టూడెంట్. ఐఎమ్ లైక్ ఆల్వేస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తాను నేను. విష్ణుప్రియ, రాశి, నాట్ లైక్ దట్, యూ నో, యూ షుడ్ డూ లైక్ దిస్ అండ్ దిస్. దట్ టేక్ ఓన్లీ షీ టుక్ 1.5 hours. టీచర్కి ఎక్కువ టేకులు పట్టినాయా? అవును, అంతే, ఒక్కటే టేక్ అంతే. అది టెక్నికల్ ఇష్యూ వల్లే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Sairam. See, everything is positive. Yeah. Till now. Yeah, Rashi or Vishnu, anyone can answer. Hi. So, heroines are already sexualized enough on social media platforms or the internet platforms. So, ikkada meer entante you are playing a lustful goddesses roles ikkada, Ramba Urshi Menaka anedi. So, a projection anedi, are you guys able to enjoy that? Projecting yourselves as a lustful goddesses on the screen or in the, are you guys enjoying it? నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఈవెన్ నరేషన్ టైంలో మా డైరెక్టర్ ఒక ఇమేజ్ చెప్పారు, ఇలా ఉంటుంది అని. ఐ వాజ్ ఆల్రెడీ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్. ఇప్పుడు ఒక లుక్ టెస్ట్ తర్వాత నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ అబ్బాయి చేయాలి, మూవీ చేయాలి. ఎందుకంటే ఈ టైప్లో అవకాశం అంత అర్లీ కెరియర్లో వచ్చింది అంటే దట్ ఈస్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. So I am enjoying the look. I am enjoying my promotional looks also. I have enjoyed this whole film completely. You have struggled or enjoyed? Both. I have enjoyed. Raghu garu cheppandi question. రంభా ఊర్వశి మేనకకి ఇంద్రుడే కదా మెయిన్. సో ఇంద్రుడు వెన్నెల కిషోర్తో మీ అనుభవం ఎలా ఉంది? వెన్నెల కిషోర్ గారు ఉంటే నవ్వటమే. నేనైతే ఆయన ఏ డైలాగ్ చెప్పినా నవ్వుతూనే ఉన్నాను. ఈ మూవీలో నేను కొన్ని చోట్ల సరిగ్గా యాక్ట్ చేయలేదు అంటే దాని అర్థం నేను నవ్వు ఆపుకుంటున్నాను, నవ్వద్దు ప్లీజ్, నవ్వితే ఇంకో టేక్ అంటారు అని చెప్పేసి. ఇట్ వాస్ హిలేరియస్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. యా, రాశి, వెన్నెల కిషోర్ గారితో వర్కింగ్ అమేజింగ్ అండి. ఆల్ ద సీన్స్ దట్ వీ హ్యావ్ షేర్డ్, కొన్ని సీన్స్లో వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ అగైన్ కాస్ట్యూమ్స్ అండ్ అన్నీ. బట్ సార్ టేక్లోనే లైన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ లాఫ్స్, ఎందుకంటే ఆ గెటప్లో లైన్ చేంజ్ చేసుకుంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఫనీగా ఉంటుంది కదా. వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మేమే అడిగాను, సార్ ప్లీజ్ మీ లైన్ ముందే చెప్పేసండి, ఎందుకంటే కెమెరా మా మొహం మీద ఉంది. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, మా అందరికీ ఆల్రెడీ తెలుసు. సో మీ ముగ్గురికి స్క్రీన్ స్పేస్ ఎంత దొరికింది? జనరల్గా రంభా ఊర్వశి మేనకంటే పాట వరకు పరిమితం అయిపోతుంటారు. సో ఇందులో చాలా సీన్స్ కూడా ఉన్నాయి. సో ఎంత స్క్రీన్ స్పేస్ దొరికింది? ఉంటాయండి సీన్స్, అందుకే కదా ట్రైలర్లో కూడా మీరు చూశారు, చాలా సీన్స్ ఉన్నాయి మా ముగ్గురిది.
ఇంకా ఓన్లీ సాంగ్ ఉంటే జస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ట్రైలర్లో మేము ఉన్నాం, టీజర్లో ఉన్నాము, ఇప్పుడు టైటిలే రంభా ఉర్వశి మేనక అంటే దేవ్ గివెన్ అస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ అండ్ స్క్రీన్ స్పేస్ హౌ మచ్ ద మూవీ నీడ్స్. మీరు మంచి డాన్సరు, విష్ణు కూడా చాలా మంచి డాన్సరు. సో మీ ముగ్గురు డాన్స్ చేసేటప్పుడు పోటీ పడడం ప్లస్ ఎలా సాగింది? ఐ థింక్ ఎక్స్పీరియన్స్ వైజ్ నేను ఇప్పటివరకు డాన్స్ సాంగ్ చేయలేదు, ఇది నా ఫస్ట్ డాన్స్ ప్రాపర్ సాంగ్ ఆఫ్టర్ వాట్ ఎవర్. బట్ విష్ణు చేసింది కాబట్టి ఐ థింక్ షీ హెస్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాన్స్. ఇప్పుడు మీరు చూసి చెప్పాలి హూ డిడ్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విష్ణుప్రియ గారు. హాయ్ అండి. హాయ్, హాయ్. నమస్కారం. సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్కి వెళ్ళిన కాడి నుంచి ఐ థింక్ ట్రోల్స్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఒక అవగాహన, అంటే మీ లాఫ్ గురించి కావచ్చు, డిఫరెంట్ ట్రోల్స్ అన్నది మేము చూస్తూ ఉన్నాం. మొన్న లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్లో రంభా ఊర్వశి మేనక గెటప్స్ చూపించినప్పుడు ఒక ట్రోల్ అన్నది, ఒక వీడియో అన్నది చాలా వైరల్ అయింది. సో అలాంటివి చూసినప్పుడు హౌ యూ రిసీవ్ బీయింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవ్రీవన్ విల్ ట్రోల్ ఒకరి గురించి ఒకరు సంథింగ్, హౌ విష్ణుప్రియ టేక్స్ ఆల్ ద ట్రోల్స్ అన్నదంటే వాట్ యూ విల్ సే? నా మీద అలాంటివి వచ్చి ఐ థింక్ దట్ వాజ్ హైలీ రీచ్డ్ వీడియోస్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, అంతమంది నవ్వుకున్నారా నా వల్ల అని. వావ్, దట్స్ అమేజింగ్. బికాజ్ నేను దేవుణ్ణి చిన్నప్పటి నుంచి కోరుకునేది ఒకటే, ఎప్పుడు జనాలు నవ్వుతూ ఉండాలి, నా వల్ల నవ్వుతూ ఉండాలి, లేకపోతే దే హ్యావ్ టు బీ స్మైలింగ్. నేను అందుకే టెలివిజన్ కూడా వచ్చినప్పుడు ఐ మేడ్ పీపుల్ లాఫ్. జనాలు నవ్వడం నాకు కావాలి. నా మీద జోక్ వేసుకుంటారా, నా పక్కన వాళ్ళ మీద వేస్తా అంటే డోంట్ బీ రూడ్, బట్ దెర్ ఇస్ అ స్మాల్ లైన్. అది ఆ లైన్ ఉంచుకొని ఎలాంటి జోక్స్ అయినా వేసుకొని ఐ డోంట్ మైండ్. ప్లీజ్ ఇంకొన్ని మీమ్స్ చేయండి, ఇంకొంచెం నవ్వించండి జనాల్ని. యా. విష్ణుప్రియ గారు, రంభా ఊర్వశి మేనక అంటే ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు, లుకింగ్ గార్జియస్. అసలు అంటే మీ ముగ్గురు పాత్రలో ఎవరి పాత్ర ఆడియన్స్కి ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుందంటే ఏం చెప్తారు? ఓ, అది ఆడియన్స్ చెప్పాలి, నాకు తెలీదు. యా యా. ఓకే, నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ పాత్రలు మీకు వస్తాయని యాక్చువల్లీ అనుకుంటున్నారు? ఒక 4-5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే, ఏదో లీక్ చేయండి. అవి చాలా సీక్రెటివ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. విష్ణుప్రియ, అది యాక్చువల్గా ఎక్కువ రియాలిటీ షోస్లోను ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే మిమ్మల్ని ఇలాగా ఒక హీరోయిన్గా, వన్ ఆఫ్ ద హీరోయిన్గా నరేష్ గారి పక్కన అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, ఇలా ఈ బ్యానర్ నుంచి ఒక మూవీ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని కౌంట్ గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అంటే నేను అడిగే కౌంట్ ఏదైతే అంటే మూవీస్ కౌంట్. యాక్చువల్గా మీరు సెకండ్ లీడ్గా అలాగా అవి ఎక్కువ ఉంటున్నాయి మూవీస్. సోలో హీరోయిన్గా ఎప్పుడు చేస్తారు? ఆ కౌంట్ ఎప్పుడు పెంచుతారు? ఇది అది మన చేతిలో ఉందంటే ఈ పాటికి అన్ని సినిమాల్లో సోలో హీరోయిన్గా నేనే ఉండేదాన్నండి. ఇది ఏంటి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో వాట్ ఎవర్ ఇస్ లార్డ్ శివాస్ ఆజ్ఞ, ఆయన నేను సోలో చేయాలంటే సోలో. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ గెటింగ్ టు వర్క్, నేను పని చేస్తున్నాను, మా ఇంట్లోకి తిండి తీసుకెళ్ళగలుగుతున్నాను అన్నదానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది సోలోనా, సెకండ్ హీరోయినా, రియాలిటీ షోనా, లేకపోతే ఏమీ లేదు యూట్యూబ్ వీడియోసా అన్నది ఐ డోంట్ కేర్. యాజ్ లాంగ్ యాజ్ నేను చేసేది జనాలు ఎంజాయ్ చేసి దానివల్ల నేను సంపద పొందుతున్నాను, అదొక్కటే చూసుకుంటున్నాను. సర్వైవల్ ఐఎమ్ సీయింగ్. ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా కోరికలు నాకు ఉన్నా ఐ డోంట్ వాంట్. జరిగితే లేకపోతే లేదు. బికాజ్ ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే లైఫ్లో అంత డిసప్పాయింట్ అవుతారు అనేది నేను నమ్ముతాను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అన్నదంతా నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతే యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే ఐ విల్ బీ ద మోస్ట్ డిప్రెస్డ్ కిడ్, అర్రే నేనేం చేయట్లేదు అని. రెమ్యూనరేషన్ అలా ఏం లేదండి. వేరే లాంగ్వేజెస్ నుంచి ఎక్కడ మేడం? నేనేనా చెప్పండి. వేరే లాంగ్వేజెస్ నుంచి స్టోరీస్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఈ మధ్య ఇక్కడ చాలా మంది తెలుగు హీరోయిన్లు వేరే లాంగ్వేజ్ నుంచి, అంటే తమిళ లాంగ్వేజ్ నేను అవకాశాలు వస్తే చేస్తాను. నేను డెఫినెట్లీ హాలీవుడ్ వైపు నాకు కన్నుందండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ, నాకు ఉన్న టాలెంట్కి నేను హాలీవుడ్లో ఉండాలి అనేది నా కోరిక, నా డ్రీమ్. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
ఇది మీమర్స్ మీటా సాంగ్ లాంచ్ నాకు అర్థం కావట్లేదు.